బాగున్నారా? సో ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ వల్ల ఎవరికైనా ఏమైనా యూజ్ అవుతుందేమో, అంటే నేను చేసిన మిస్టేక్స్ కానీ దానివల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుందో అనేది. ప్రెగ్నెన్సీ అనేది అందమైన ఒక జర్నీ అనమాట. ఆ జర్నీ ఎంత అందంగా ఉంటుందో, బ్యూటిఫుల్గా ఉంటుందో అంత పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. సో అదే అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలానే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? లెట్స్ గో స్టార్ట్ వీడియో చేద్దాం. ఇంకా ఏంటంటే, ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎవరికి తెలియదు అనమాట. అంటే ఏంటి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఏం తినాలి అనేది తెలియదు. నాకు కూడా స్టార్టింగ్ అనేది అస్సలు తెలియదు అనమాట. సో నాకు చాలా అంటే అందరు చెప్పేవాళ్ళు అనమాట. అంటే అందరు చెప్తారు కదా, అందరు చెప్పింది ఆ మైండ్లో పెట్టుకొని, కొందరు అట్లా చెప్తారు, కొందరు ఇట్లా చెప్తారు, అవన్నీ మైండ్లో పెట్టుకొని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అస్సలు తెలియదు అనమాట. సో ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మనకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోగానే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో కూడా వస్తుంది. సో మీరు డాక్టర్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఆ కన్ఫర్మ్ అవ్వగానే వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి, చెకప్ చేయించుకోండి. సరేనా? సో ఇప్పుడు ఇప్పుడైతే అందరికీ, నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్గానే నేనైతే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. అక్కడ మనకి బ్లడ్ టెస్ట్ ప్లస్ హెచ్ఐవి టెస్ట్ ప్లస్ ఇంకా మనకి థైరాయిడ్ టెస్ట్ అనేది చేస్తారనమాట. సో అవన్నీ కొన్ని టెస్టెస్ ఉంటాయి, ఇంకా కొన్ని టెస్టెస్ ఉంటాయి, అవన్నీ చేస్తారు మనకి. అవన్నీ కంపల్సరీ చేసుకోవాలి, ఎందుకంటే మనకి లాస్ట్కి యూజ్ అవుతుంది అనమాట. డెలివరీ టైంలో అవన్నీ చెక్ చేస్తారు. సో ఇవి స్టార్టింగే అన్నీ చెక్ చేయించుకున్నాం అనుకో, సో మనకి డెలివరీ అప్పుడు అనేది మొత్తం క్లియర్ ఉంటుంది అనమాట. ఓకేనా? వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అయితే చెక్ చేయించుకోండి మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత. ఓకేనా? నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్ వాడకపోవడం. నేను గవర్నమెంట్లో కూడా చూపించుకునేదాన్ని, మంత్లీ చెక్ చేయించుకుంటారు కదా. సో అక్కడ మనకి ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది కంపల్సరీగా ఇస్తారు, అవన్నీ వాడాలి మనము. నేను వాడలేదు, నాకు చాలా ప్రాబ్లం అయింది వాడకపోతే. సో అదే నేను చేసిన మిస్టేక్ అనమాట. ఎందుకంటే లాస్ట్కి బ్లడ్ అనేది మనకు తగ్గిపోతుంది. ఫస్ట్ నుంచే మనము ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్ అనేది యూజ్ చేసినాం అనుకో, సో దానికి ఎలాంటి ప్రాబ్లం అని రాదనమాట. మ్యాక్సిమం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, నేనైతే చెప్పేది ఏంటంటే, ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోండి. ఫుడ్ ఒకటి మంచిగా తీసుకోండి, ఆకుకూరలు కానీ మంచిగా పౌష్టికాహారాలు అయితే తీసుకోండి మీరు కంపల్సరీగా. ఇంకోటి ఏంటంటే, మీకు ఒక్కొక్కసారి వామిటింగ్స్ అవుతుంది, హెడేక్ ఉంటుంది. మీరు వెళ్ళి డాక్టర్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే, వాళ్ళకి వెళ్ళి చెప్పినా వాళ్ళు మీకు ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ కంపల్సరీగా వాడండి. సరేనా? నేనైతే 3 మంత్స్లో ఒక స్కానింగ్ వెళ్ళాను, 5 మంత్స్కి 7 మంత్స్కి ఇంకా 8 and 9 మంత్స్ మధ్యలో ఉంటుందా 4 స్కానింగ్స్ చేస్తారనమాట. సో నాకు చాలా భయం వేసింది. ఎట్లా అంటే, నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే మస్తు భయమైంది అనమాట ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. అంటే వామిటింగ్స్ అయ్యేవి, హెడేక్ ఫుల్ ఉండేది, హెడేక్ చాలా కోపం వచ్చేది, ఏది తినాలనిపించేది కాదు, ఏది తిన్నా వామిటింగ్స్ అయ్యేటి, అలా అయ్యేదన్నమాట. సో అలా ఉంటే మీరైతే ఫస్ట్ డాక్టర్కి వెళ్ళి కలిస్తే మీకు వాళ్ళు అనేది ఇట్లా అవుతుందని చెప్తే వాళ్ళైతే మీకు టాబ్లెట్స్ ఇస్తారు. నాకు కూడా అలానే జరిగింది. సో అందుకని చెప్తున్నాను. కానీ ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఈజీగా అంటారు, కానీ అది చాలా పెయిన్ఫుల్ జర్నీ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ అనుకుంటాం కానీ అదొక చాలా అనమాట. ఏం తినలేము. నేనైతే 7 months దాకా అసలు వామిటింగ్స్ అయ్యి ఏది తిన్నా అస్సలు పడేది కాదనమాట. సో అలా అయింది. ఇంకా ఆ టైంలో అందరూ అంటారనమాట, మాటలు అంటారు, ఏమనంటే నీకే ప్రెగ్నెన్సీ వచ్చిందా, మాకు రాలేదా అని చాలా మాట్లాడతారు. సో అవన్నీ మీ మైండ్లో అస్సలు పట్టించుకోకండి, నెగిటివ్ థింగ్స్ అన్నీ ఏం పట్టించుకోకండి, అవన్నీ మీ బేబీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అవన్నీ పట్టించుకోకండి. మీకు ఏదైతే కరెక్టో
అదే చేయండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది మాత్రమే చేయండి, సరేనా? ఇవన్నీ ఏమి పట్టించుకోకండి. ఇంకా ఇంకొకటైతే మంత్లీ చెకప్కి వెళ్ళండి. మీ బేబీ గ్రోత్ ఎలా ఉంది, మీ హెల్త్ ఎలా ఉంది, మీ వెయిట్ ఎంత, ప్రతిదీ డాక్టర్కి అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంత లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బాగా చూస్తున్నారు, వెళ్ళండి, చెకప్ అయితే చేయించుకోండి. నెగ్లెక్ట్ చేయకండి మీ హెల్త్. ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకో, తర్వాత మనకు డెలివరీ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే చెప్తున్నాం. సో ఆ టైంలో మనకి రిస్క్ తీసుకోవడం కన్నా ఇప్పుడే హెల్త్ మంచిగా చూసుకుంటే బెటర్ కదా మనము. సో నేను చెప్పేదైతే ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్, మీ హెల్త్ ఇంపార్టెంట్ కదా. సో మీరు హెల్తీగా ఉంటేనే మీ బేబీ బాగుంటుంది, కాబట్టి వెళ్ళి చెక్ చేయించుకోండి, సరేనా? అంటే ఇంకా నాకైతే సి సెక్షన్ జరిగింది. సి సెక్షన్ ఎందుకు జరిగిందంటే ఇంకా మా బేబీ అనేది పేగ అనేది మెడకి టూ రౌండ్స్ అనేది వేసుకుందన్నారు. సో అందుకని సి సెక్షన్ అనేది జరిగింది, లేదంటే నార్మల్ డెలివరీ జరిగేది అనమాట. సో మీరైతే ఇంకా మీ బేబీ హెల్తీగా ఉండాలంటే మీరు కూడా హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే మీరు వాళ్ళు ఇస్తారు కదా ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్ అనేది వాడండి, ప్లస్ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోండి, సరేనా? ఇంకోటేమో మంత్లీ చెకప్కి అనేది వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అన్ని టెస్టెస్ చేసుకోండి ప్రతిదీ. ఇంకా మీరు స్టార్టింగ్ ఒక విషయం ఏంటంటే, స్టార్టింగ్ బ్లడ్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది, కానీ రాను అనేది బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటేనే కదా ఆ బ్లడ్ అనేది ఈక్వల్ లెవెల్లో ఉంటుంది అనమాట, లేకపోతే తగ్గిపోతూ ఉంటుంది. లాస్ట్ ఇంకా బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది. బ్లడ్ అంటే అవి ఇంకా వేరే సిరంజెస్ ఉంటాయి, అవన్నీ ఎక్కించాల్సి వస్తుంది. అవన్నీ పడే కన్నా మీరు ఫుడ్ కరెక్ట్గా తీసుకునేది బెటర్. నాకు తెలిసినంత మాత్రం అయితే నాకు బాగా ఎక్కించారు. సో అందుకనే నేను చెప్తున్నా, దానికన్నా మనం తినే ఫుడ్ కొంచెం బ్లడ్ వచ్చే ఫుడ్ మాత్రం తీసుకోండి, సరేనా? ఇంకేంటిదంటే స్కానింగ్స్ అయితే కంపల్సరీ చేయించుకోండి. కొందరు అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో హెల్త్ని నెగ్లెక్ట్ మాత్రం చేయకండి, ఓకేనా? ఫస్ట్ మెయిన్ థింగ్ అని ఏంటంటే, మీరు మీ బేబీ అంతే ఉండాలి మీ మైండ్లో. వేరేల మాటలు మాత్రం నెగిటివ్ థింగ్స్ అవన్నీ ఏం పట్టించుకోకండి. నేను అలా పట్టించుకొని కొంచెం ప్రాబ్లం అయింది. అలా పట్టించుకోవడం వల్లనే హెల్త్ అనేది పాడైపోయింది. సో నాకైతే అట్లా జరిగింది. మీరైతే ఎవరివి పట్టించుకోకండి మాటలు. తర్వాత నాకు సి సెక్షన్ జరిగిన తర్వాత ఇంకా 5 days హాస్పిటల్లోనే ఉంచారు. సి సెక్షన్ అయింది నాకు. అయితే చాలా సి సెక్షన్ అంటే నార్మల్ మాటలు కావు అసలుకి. ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే చాలా పెయిన్ఫుల్, అది మర్చిపోలేమన్నమాట. అది తలుచుకుంటేనే ఇప్పటికీ నాకు భయం అవుతుంది, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ మన బేబీని చూడంగానే ఆ పెయిన్ అంతా మర్చిపోతాం అనమాట. మన బేబీ మన దగ్గరికి రాగానే ఈ 9 months జర్నీ ఎంత ఉంటుందో, ఆ డెలివరీ చేసే పెయిన్ ఉంటుందో అదంతా మన బేబీని చూడంగానే మర్చిపోతాం అనమాట. దట్ ఈజ్ మ్యాజిక్. సో నాకైతే అలా జరిగింది. సో మీరైతే ఇంకా మొత్తం డీటెయిల్గా మీకు కావాలంటే నెక్స్ట్ అంటే ఏ మంత్కి ఏ స్కానింగ్ చేయాలి ఏంటి అనేది, ఏ టెస్ట్ చేసుకోవాలి అనేది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే నేను ఇంకో వీడియో చేస్తాను. మీరు కామెంట్ చేస్తేనే చేస్తాను, లేదంటే చేయను. ఐ హోప్ నాకు అనిపించింది నేనైతే చెప్పాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్కి అయితే చెప్పాను అనమాట. నేను స్ట్రగల్ అయింది ఏంటి అనేది చెప్పాను. సో ఇంకేం చెప్పాలి, డెలివరీ అయ్యేటప్పుడు మాత్రం మీ హస్బెండ్ని మాత్రం కంపల్సరీ మీ దగ్గర ఉంచుకోండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బాధ ఏంటో, సరేనా? ఇదైతే బెస్ట్ అనమాట. అంటే ఇంకా వాళ్ళు అది ఇది అంటారు కదా, వాళ్ళకి ఆ పెయిన్ తెలియదు, మన బాధ ఏంటో తెలియదు, మనం పాడే బాధ ఏంటో తెలియదు.
అందుకనే చాలా మాట్లాడతారు. సో అవన్నీ తెలియాలంటే వాళ్ళకు డెలివరీ అయ్యేటప్పుడు తీసుకెళ్తే వాళ్ళకి ఆ బాధ తెలిసిద్దేమో కదా. సో మీ భార్యలను అలా అనకండి, ఎందుకంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ పెయిన్ని కూడా బ్యూటిఫుల్గా చేయాలంటే మీ ప్రేమే. సో మీ భార్యలను ప్రేమగా చూసుకోండి, ఆ టైంలో కేర్ తీసుకోండి, సరేనా. మీ బేబీ మీ భార్య కదా, సో జాగ్రత్తగా చూసుకోండి మీ బేబీని, మీ భార్యని, ఓకేనా. మీ భార్య బాగా చూసుకుంటే ఆటోమేటిక్ మీ బేబీ కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా చూసుకోండి మీ భార్యలని. ఒకరి మీద వదిలేయకుండా వర్క్ టెన్షన్లో కాకుండా చూసుకోండి మీ భార్యలని. ఎందుకంటే ఇంకా తను మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి మీరు చూసుకుంటేనే బెటర్ కదా. తను అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చూసుకోకపోతే ఎలా. సో అందుకనే చూసుకోండి. ఇంకా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇంకా చెప్పాలని చాలా ఉంది, కానీ స్టార్టింగే కదా, నేను అంత చెప్పలేను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. సో బాయ్.